నిద్రలేమి ప్రాణాంతకమని మీకు తెలుసా? మీ అనారోగ్యాలన్నింటికీ మూల కారణం నిద్రలేమితో మొదలవుతుంది. మీ శారీరక, మానసిక ఒత్తిడిలకు కారణం కూడా ఈ నిద్రలేమి. రోజుకు 7-8 గంటలు నిద్రపోని వారు బీపీ, షుగర్లు మరియు అనేక రోగాలను కొని తెచ్చుకున్నవారవుతారు. సహజ సిద్ధంగా మీ నిద్రలేమిని తగ్గించుకోవాలని అనుకునేవారు కింద నెంబర్లను సంప్రదించగలరు. నిద్రలేమిని తగ్గించుకోండి, ఆరోగ్యంగా జీవించండి. వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. మనం ఎమర్జెన్సీ మీద ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఈరోజు అంటే కొన్ని సందర్భాల్లో దురదృష్టవశాత్తు మనకి ఈ యొక్క మాస్ ఎమర్జెన్సీ అనేటువంటిది చూస్తూ ఉంటాం. మాస్ ఎమర్జెన్సీ అంటే ఏంటి అని అంటే ఒక 2 బస్సులు ప్రమాదంలో ఉండటం, ఒకదానొకటి గుద్దుకోవడం కానీ, లేదా ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ, లేదా ఏదైనా సరే ఒక బిల్డింగ్ కానీ ఇంకోటి కానీ కొలాప్స్ అయినప్పుడు ఈ యొక్క మాస్ ఎమర్జెన్సీ అనేటువంటిది చూస్తూ ఉంటాం. అంటే అక్కడ ఉన్నటువంటి మాస్ ఎమర్జెన్సీలో చాలామంది, అంటే 10 మంది ఉన్నా సరే అది మాస్ కింద కన్సిడర్ చేస్తాం. అది 50 మంది ఉండొచ్చు, 100 మంది కూడా ఉండొచ్చు. ఇటువంటి ఎమర్జెన్సీలో మనం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఈ యొక్క సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసేటటువంటి ఎటువంటి అవగాహన ఉండాలి అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. సో దీనికోసం మనకి వాళ్ళ మెడిస్టార్ నుంచి డాక్టర్ వినోద్ కుమార్ గారు, ఎమర్జెన్సీ కేర్ ఎక్స్పర్ట్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి వినోద్. నమస్తే. సో యాక్చువల్గా నేను చెప్పినట్టు ఈ మాస్ ఎమర్జెన్సీ ఒక్కోసారి జరుగుతుంది. మనం రీసెంట్గా కూడా మనం చూసాం, ట్రైన్ యాక్సిడెంట్ అయింది చూసాం. అటువంటప్పుడు చాలామంది ఒక చోద్యం చూస్తున్నట్టు కొంతమంది చూస్తారు, బట్ కొంతమంది ఏదో చేయాలని తపన పడుతూ ఉంటారు. అంటే ఆ మాస్ ఎమర్జెన్సీలో ఎన్ని రకాలైనటువంటి కేటగిరీ ఆఫ్ కేసెస్ ఉంటాయి. అంటే కొంతమందికి ఆల్రెడీ ప్రాణం పోయి ఉండొచ్చు, కొంతమందికి ఏమో మైనర్ ఇంజ్యూరీస్ అయి ఉండొచ్చు, కొంతమందికి మేజర్ ఇంజ్యూరీస్ అయి ఉండొచ్చు, కొంతమంది సేవ్ అయినటువంటి అన్కాన్షియస్, అంటే డిఫరెంట్ పీపుల్ అనేటువంటిది ఆ మాస్ ఇంజ్యూరీలో కనబడుతూ ఉంటారు. అటువంటి సందర్భంలో మనకి ఫస్ట్ ఎయిడ్ మెజర్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, రెండోది ఏంటంటే ఈ మాస్ ఎమర్జెన్సీని హ్యాండిల్ చేయటం కూడా ఒక అంబులెన్స్లో తరలించాలా లేకపోతే దేంట్లో తరలించాలా, ఎన్ని అంబులెన్స్లు రావాలి అక్కడికి, అది కూడా ఛాలెంజింగ్ పాయింట్. కాబట్టి ఏంటంటే ఈ యొక్క మాస్ ఎమర్జెన్సీలో ఒక ట్రైన్డ్ పీపుల్ కనుక చుట్టుపక్కల ఉన్నట్లయితే సో కొంతమందిని ప్రాణాలని సేవ్ చేయగలుగుతారనేటువంటిది ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గట్టుగా ఇలాంటి మాస్ మన ఎమర్జెన్సీలో చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎటువంటిది కనుక, అంటే వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉంటే మంచిది, ఎటువంటి అవగాహన ఉంటే కొన్ని జీవితాలని, కొన్ని ప్రాణాలని కాపాడుతారు అనే దాని మీద మీ మాటలో చెప్పండి. ఇప్పుడు మనం ఇప్పుడే అనుకున్న టాపిక్ ఏంటి అంటే మాస్ క్యాజువాలిటీ ఆర్ మాస్ యాక్సిడెంట్, మోర్ దాన్ 7-10 పీపుల్ ఇంజూర్ అవ్వడం అట్ ఏ పాయింట్. ఇప్పుడు అయి ఉన్నారు మీ కళ్ళ ముందు, ఆర్ యూ గాట్ టు నో ఒక ఎక్స్ పాయింట్, ఎనీథింగ్ ఒక పాయింట్లో జరిగి ఉంది సినారియో. ఇలాంటప్పుడు మనకి ట్రయేజ్ అని ఒక పదం ఉంటుంది, TRIAGE, ట్రయేజ్ అని. వాట్ ఈస్ ట్రయేజ్ అంటే ఒక రైట్ పర్సన్కి, ఒక రైట్ పర్సన్ ద్వారా ఒక రైట్ ప్లేస్కి రైట్ టైంలో పంపించాలి. దట్ ఈస్ వాట్ ద రైట్ పర్సన్ టు ద రైట్ ప్లేస్, ద రైట్ టైమ్ అండ్ ద రైట్ పర్సన్. ఇదే నాట్ ఓన్లీ దిస్ సినారియో, ఎనీథింగ్. ఇప్పుడు ఐ హ్యావ్ కమ్ టు యువర్ ప్లేస్ రైట్ టైంలో రైట్ పర్సన్తో మీట్ అయ్యి రైట్ పోతే ఇట్ విల్ బి హ్యావ్ గుడ్ సక్సెస్ దెన్ నార్మల్. సంబంధం లేని వ్యక్తిని పోయి కలిసి అతను నాకు లేదు అంటే అసలు యూస్లెస్ అది ప్యూర్లీ చెప్పాలంటే యూస్లెస్. సో మనకి ఇలాంటి సిచ్యువేషన్లో ట్రయేజ్ అని ఇంపార్టెంట్ రోల్. దట్ ఈస్ లైక్ కరెక్ట్ పర్సన్కి, ఏ పర్సన్కి అవసరం ఉంది, ఎక్కడ అవసరం ఉంది ఆయనకి, ఎవరు తీసుకెళ్ళాలి, ఎంతసేపట్లో తీసుకెళ్ళాలి, దిస్ ఈజ్ ట్రయేజ్ సిస్టమ్ అనమాట. ఇందులో ఏంటంటే మనకు ప్రైమరీగా ఉండేది మనం మోస్ట్ సినారియో ఇప్పుడు జరిగే దాంట్లో, అంటే మెడికల్ టర్మ్స్ అంటే డిజాస్టర్, ఫ్లడ్స్ రావడం వల్ల మీరు అనుకుంటే కొలాప్స్, మేజర్ బర్న్స్, ఒక కంపెనీ మాస్ బర్న్, ఆర్ క్రాకర్స్ ఫ్యాక్టరీ, మీరు అనుకున్నట్టు 2 రోడ్స్ ఇవి, మీరు అనుకున్న ట్రైన్ పట్టాలు తప్పడం, వర్స్ట్ సినారియో ట్రైన్లోనే యాక్సిడెంట్ అవ్వడం, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ సినారియోస్ ఉంటుంది మనకి. మాస్ ఈజ్ ఆల్ అబౌట్ బిల్డింగ్ కొలాప్స్ అవటం, డైరెక్ట్లీ కొలాప్స్, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్, మాల్ కొలాప్స్, ఎనీథింగ్.
ఇలాంటి సినారియోలో మనం లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్ ఆర్ లీస్ట్ నాలెడ్జ్తో ఉంటే మనం ఏం చేయగలుగుతాం, లైక్ లిటరల్లీ యూ కెన్ సీ ద రిజల్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అది ఎలాగంటే మీరు అన్నట్టు అంబులెన్స్ అవి దట్ విల్ కమ్ లేటర్ ఆన్. ఫస్ట్ మనము మీరు అన్నట్టు ట్రయేజ్ అంటే ప్లేస్, టైం, పర్సన్ ఎవరెవరు వెళ్ళాలి. నౌ యూ కేటగిరైజ్ దెమ్, విల్ డివైడ్ ఇంటూ 4-5 కేటగిరీ, బట్ మేజర్లీ 4 అనుకుందాం. ఇంకా 4లో అనుకుంటే ఇంకా 3 మేజర్గా అనుకుందాం. ద వెరీ ఫస్ట్ ఈజ్ యూ కేటగిరైజ్ అది రెడ్, ప్రాపర్ రెడ్ అనుకుందాం. రెడ్ ఈజ్ ఆల్ అబౌట్ వెరీ హై లైఫ్ థ్రెటనింగ్. వెరీ హై లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏంటి అంటే, మీరు తెలుగు మూవీ ఎందుకంటే ప్రేమ అంట చూసారా, ఆ మూవీలో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ టెన్షన్ న్యూమోథొరాక్స్ అని ఒక కండిషన్ అండి. మనకి దెబ్బ తగిలింది, ఏదైనా పడింది, ఏమవుతుందంటే ఆ ఊపిరి ఆగిపోయి శ్వాస ట్రేకియా పక్కకి జరిగిపోయినప్పుడు దీంట్లో ఎయిర్ నిండిపోతుంది. ఆ సినిమాలో కానీ మన రియల్ లైఫ్లో కూడా వీ హ్యావ్ డన్ ఇన్ ఎయిర్పోర్ట్, 1 కేస్ ఇస్ డన్ ఇన్ ఎయిర్పోర్ట్. ఏం చేస్తారంటే రిబ్స్ ఉంటుంది కదా, దానికి మధ్యలో ఇంటర్కోస్టల్ అంటే రిబ్స్కి ఒక రిబ్కి మధ్యలో మసిల్ ఉంటుంది, దాన్ని టేర్ చేస్తే ఒక ఎయిర్ బయటికి వస్తుంది, ఎయిర్ లీకేజ్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ టెన్షన్ న్యూమోథొరాక్స్. దట్ ఈస్ లైక్ వెరీ హై లైఫ్ థ్రెటనింగ్. మేజర్లీ యాక్సిడెంట్ అయినప్పుడే ఇలాంటి సినారియో జరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి మనకి. అది టెన్షన్ న్యూమోథొరాక్స్. వెన్ యూ సీ దట్ సినారియో మీకు చూడండి, యూ లిటరలీ ఫైండ్ దట్ మీరు నిజంగా కేసు ఒక less than 5 minutes అటెండ్ చేస్తే దట్ కేస్ విల్ సేవ్. సో రెడ్ కేటగిరీ కింద పెడతాం. వాట్ ఈజ్ రెడ్ కేటగిరీ అంటే, మీరు అటెండ్ అయితే ప్రాపర్ టైంలో దట్ కేస్ విల్ సేవ్, ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ దట్ కేస్. వాటి కిందకి ఇది రావడం, సడన్ ఇలాంటి కేసెస్ మేజర్ ట్రామా కేసెస్, ఇవి ఆ కేటగిరీ ఫాలో అవుతుంది. అంటే మనం ఫస్ట్ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అలాంటి కేసులు అటెంప్ట్ చేయాలంటున్నారా? అలాంటి కేసెస్ అటెంప్ట్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఎలాంటివి అటెంప్ట్ చేయాలని కూడా నేను చెప్తాను. ఫస్ట్ విల్ కేటగిరైజ్, బ్రాడ్లీ విల్ కేటగిరైజ్. రెడ్ అంటే ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు ఆయన అలాంటి దాంట్లో ఉన్నాడో ఏ దాంట్లో ఉన్నాడో మనకు తెలియకపోతే ఓకే, బట్ మెడికల్ టర్మ్లో అట్లీస్ట్ ఐమ్ మేకింగ్ యూ అవేర్కి ఇలాంటిది ఒకటి ఉంటుంది అని. ఇది రెడ్ కేటగిరీ అని. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ థింక్ ఎల్లో అనుకుందాం. మీకు ఫస్ట్ రెడ్ కేటగిరీలో ఒక 0 to 5 to 10 minutes, 5 minutes ఫ్రాంక్లీ చెప్పాలంటే అంత మాత్రమే మీకు టైం ఉంటుంది. 0 to 5 minutes మాత్రమే టైం ల్యాబ్స్ ఉంటుంది. వేరే సెకండ్ మనం అనుకున్న ఈ ఎల్లో అనుకోండి, ఆ ఎల్లోలో ఒక 30 minutes to 1 hour వరకు యూ క్యాన్ వెయిట్ ద పేషెంట్, యూ క్యాన్ హోల్డ్ ఆర్ యూ క్యాన్ డూ. వేరాజ్ గ్రీన్ కేటగిరీ అనుకోండి, అది ఒక 3 hours వరకు మీరు వెయిట్ చేసిన పేషెంట్కి ఏం కాదు, యూ క్యాన్ సేవ్. సో ఫస్ట్ రెడ్ అంటే less than 5 to 10 minutes అనుకున్నాం ఒక సినారియో. సెకండ్ సినారియో మనం అనుకున్నది ఒక 30 minutes వరకు టైం ఎల్లో కేటగిరీ అనుకుందాం. నెక్స్ట్ గ్రీన్ అనుకుందాం, ఒక 2-3 hours మీకు టైం పీరియడ్ ఉంటుంది. ద ఫోర్త్ కేటగిరీ వచ్చేసి బ్లాక్, గాన్, కాంట్. ఇలాంటి కేసెస్లో ఇప్పుడు వాట్ వీ విల్ ట్రై టు డూ ఆర్ ఎవ్రీబడి షుడ్ డూ ఆర్ అవేర్, లీస్ట్ మాట్లాడితే వీ కాంట్ డూ ఎనీథింగ్ విత్ ద బ్లాక్ కేటగిరీ పీపుల్. మీకు క్లియర్లీ అర్థమవుతుంది. యూ విల్ సీ, ఇప్పుడు మాస్ క్యాజువల్ యూ విల్ సీ ఓకే దిస్ నో మోర్ యూ విల్ కేటగిరైజ్ దట్ టు 1 area. ఇప్పుడు రెడ్ అనాలి అనుకున్నాం, ఎనీ సిపిఆర్ పాసిబిలిటీ ఉంది. మనం ఇందాక ఇప్పట్లో మనకి తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్లు సిపిఆర్ దేని మీరు చేయగలిగారు, చేశారు, సేఫ్, ఓకే. అలాంటి కేటగిరీస్ గనక ఇఫ్ యూ కుడ్ హెల్ప్ అండ్ డూ, దట్ విల్ హ్యాస్ ఎ గుడ్ సక్సెస్ రేట్. ఎలాగో ఈ 1 hour టైం పీరియడ్, మిగతా వాళ్ళు అంబులెన్స్ రావచ్చు ఆ టైం పీరియడ్లో, మనకి ఈ 1 hour to 3 hours మిగతా 2 categories ఉంది కదా, దట్ వీ క్యాన్ ట్రై టు సేవ్. మనం చేయకపోయినా ఇతరులు చేయొచ్చు. నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళన్నా వాళ్ళకి టైం ల్యాబ్స్ ఉంటుంది వాళ్ళు దే విల్ ట్రై టు డూ సంథింగ్. అంత మేజర్ ఉండదు. మీరు చెప్పినట్టు గ్రీన్ కేటగిరీ దే ఆర్ నాట్ కమ్ అండర్. ఇది మనం స్క్రాచ్ అవి తగిలింది ఓకే, వాళ్ళు సేఫ్. ఈ 2 categories రెడ్ అండ్ yellow అని. yellow కూడా సరిగ్గా చూసుకోకపోతే దట్ విల్ ఆల్సో టర్న్ ఇంటూ రెడ్. టైం డిలే అయింది, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్, దట్ విల్ టర్న్ టు రెడ్. సో మనం ఈ 2 scenariosలో దిస్ మెడికల్ స్ట్రీమ్ ఆర్ ఎనీ అన్కాన్షియస్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ టైమ్ మేనేజ్మెంట్ అండ్ టైమ్. అది వాట్ యూ విల్ డూ అండ్ హౌ యూ విల్ రెస్పాండ్, హౌ యూ విల్ రియాక్ట్. ఈ రెడ్ సినారియోలో మనం అనుకున్నట్టు మనం సేవ్ చేయగలిగితే దట్స్ ద బ్యూటీ. ఇప్పుడు ఐడెంటిఫై చేసాం, అంతా సార్ట్అవుట్ చేసాము. ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, కొందరికి సివియర్ బర్న్స్, ఆన్ క్లాత్ బర్నింగ్ ఉంటుంది. వాట్ యూ విల్ ట్రై టు డూ, ట్రై టు రిమూవ్ ఆన్ క్లాత్ బర్నింగ్స్. కొలాప్స్ ఆఫ్ ద బాడీ, హెవీ వెయిట్,
మీరు అన్నట్టు బిల్డింగ్ కొలాప్స్ తీయాల్సింది. యూ విల్ ట్రై టు డూ. ఇఫ్ అది తీయనికి రావట్లేదు యూ విల్ ట్రై టు పుల్ దెమ్ అవుట్. దిస్ సినారియోస్. ఇంకా సెకండ్ సినారియోస్ ఎల్లో అది అనుకున్నాం, కార్డియాక్ అరెస్ట్ అనుకోండి, సివియర్ ఫ్రాక్చర్ ఓపెన్ ఆర్ క్లోజ్, హెవీ బ్లీడింగ్ అవుతుంది, మనం డిస్కస్ చేసినట్టు హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. ఆ సినారియో ఆఫ్ కేసెస్లో మనం లేట్ చేయకూడదు. అది వేరే వాళ్ళు చూస్తున్నారు, ఇఫ్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ ఈస్ ఓకే. యూ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దీస్ కేసెస్ ఆల్సో. దీనికి కొంచెం టైం ఉంటుంది మీరు కాబట్టి అట్లా అని చెప్పి షుడ్ నాట్ నెగ్లెక్ట్ దిస్. ఇది ఓవర్ ఏ టైం పీరియడ్ ఆఫ్ నెగ్లెక్షన్ ల్యాండ్ ఇంటూ అది రెడ్ కేటగిరీలోకి వెళ్తే యూ విల్ లూజ్ బోత్. నార్మల్ ఉన్న రెడ్ కేటగిరీ యూ విల్ లూజ్, దిస్ ఆల్సో విల్ లూజ్. సో ఇలా మనం సపరేట్ చేసుకున్నట్లయితే అప్పుడు మనకున్న టీంకి మనం వర్క్ అసైన్ చేయొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ అంబులెన్స్ సర్వీసెస్ వచ్చేటప్పుడు మీలాంటి ఎక్స్పర్టైజ్డ్ పీపుల్ ఆ ప్రదేశానికి చేరుకునేటప్పుడు ఒక కామన్ మ్యాన్ దీన్ని కేటగరైజ్ చేయాలంటే కష్టం అవుతుందేమో. కష్టం. అదే దట్ ఈస్ అది మినిమం అదే మనకి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ ఈజ్ ఆల్ అబౌట్ అది నేర్చుకోవాలి. ఎవరిని మీరు నేర్చుకోవాలి, తెలియాలి. ఎందుకంటే ఇవాళ ఆ ప్రమాదంలో ఎవరో ఉన్నారని కాదు, రేపొద్దున ఆ ప్రమాదంలో మన వాళ్ళే ఎవరు మనమే ఉండొచ్చు. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక బేసిక్. ఇప్పుడు మీకు 2-వీలర్ డ్రైవ్ చేయాలి అని అనుకుంటే ఎందుకు లైసెన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళు లైసెన్స్ లేకుండా మనం డ్రైవ్ చేస్తే పట్టుకుంటే ఫైన్ వేస్తారు కాబట్టి లైసెన్స్ వేసుకోవాలి, అందుకని లైసెన్స్ తీసుకుంటున్నారు. అట్లాగే ఈ బేసిక్ ఏదైతే ఉందో సిపిఆర్ కానీ లేకపోతే మీరు అన్నట్టు ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో చేస్తారనేది కాకుండా ఇటువంటి ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిపిఆర్ అవి ఉండొచ్చు, లేదా ఇట్లాంటి మాస్ ఎమర్జెన్సీ అయి ఉండొచ్చు. వీటికి కూడా వాళ్ళు ఒక బేసిక్ సర్టిఫికేషన్ కోర్సు కనుక వాళ్ళు చేసి ఉంటేనే, అంటే ఈ కోర్స్కి ఇంటర్లింక్ పెట్టాలి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అని అనుకుంటే కనుక మీరు రెడ్ లైట్ ఏంటి, గ్రీన్ లైట్ ఏంటి అది కాదు కావాల్సి. ఇప్పుడు బేసిక్గా ఒక కొత్త ట్రెండ్ అనేటటువంటిది తీసుకురావాలి. లేకపోతే వాడికి బండి నడపడు కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్లో కావాల్సినటువంటి బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళు అక్కడ పెడుతున్నారు, పాస్ అయిపోతున్నారు. కాకపోతే దీన్ని ఎవరు చూస్తారు? వాడే ప్రమాదంలో ఉండొచ్చు, లేదా వాడి కళ్ళ ముందు ఇంకోటి ప్రమాదంలో ఉండొచ్చు. ఈ బేసిక్స్ లేకపోతే మొత్తం. సో అదే ఈ కాన్సెప్ట్లోనే ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్ కూడా ఎవ్రీథింగ్ ఇంప్లిమెంట్ చేసింది. ఇప్పుడు మీకు చెప్పిన బిఎల్ఎస్ ప్రోగ్రామ్ అన్నది చెప్పగా ఎవ్రీబడి షుడ్ బి ట్రైన్డ్ అప్, మినిమం తెలిసి ఉండాలన్నది కాన్సెప్ట్. ఇప్పుడు మనం అనుకున్న ఈ మాస్ సినారియోలో మీకు జస్ట్ తెలిస్తేనే మీరు ఆల్మోస్ట్ సేవ్ చేసినట్టు. అంతే కదా, మీకు ఆల్మోస్ట్ తెలిసింది ఎవరు ఇంపార్టెంట్ కాదు అది అని మీరు అనుకున్న సినారియోలో యు ఆర్ ఆల్మోస్ట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యు ఆల్రెడీ సేవ్ ద పేషెంట్. మీ కళ్ళ ముందే మీరు సేవ్ చేసేసారు ఆల్రెడీ. ఇఫ్ అది కూడా అంబులెన్స్లో మీ కళ్ళ ముందే జరిగి లిటరల్లీ సేవ్ అయితే యూ ఆర్ డైరెక్ట్లీ ద విట్నెస్ దట్ అరే నేను ఇట్లా సపరేట్ చేయడం వల్ల నేను బతికాడు అని యూ కెన్ డైరెక్ట్లీ గెట్ ద రివార్డ్ దేర్ ఇట్ సెల్ఫ్. డాక్టర్ ఇంకొకటి డౌట్, ఇప్పుడు సపోజ్ ఒక మాస్ ఎమర్జెన్సీ ఏదో జరిగింది, ఒక ఎక్స్పర్టైజ్డ్ పర్సన్, చాలా మంది అపోహ ఉంటుంది మనకెందుకులే అనుకోవడానికి కారణం ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఏదైనా కేసు అవుద్దేమో, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మీకు ఏమవుతారు అంటారేమో. అది ఆ సినారియో పాస్ట్ ఒక 5-7 years బ్యాక్ అలాంటి సినారియో ఉండింది. ఇప్పుడు అలాంటి సినారియోకి మీరు ఫార్వర్డ్ స్టెప్ వేస్తే యు ఆర్ రివార్డెడ్. మీరు ఈ రీసెంట్ ఉన్న ట్రెండ్స్లో చూడండి, ఒక రీసెంట్ ఎనీథింగ్ మీరు తీసుకోండి, ఒక బావిలో పడిపోయి 2 పడిపోతే వాళ్ళని తీసి యంగ్ బాయ్ తీసి చెప్తేనే అతనికి రివార్డ్ ఇవ్వడం. ఇట్లా యాక్సిడెంట్ జస్ట్ పట్టాల ముందు డేంజర్ ఉంది అని ఒక నార్మల్ క్యాటిల్ షిప్ చేసి అతను ఒక వ్యక్తి చెప్తేనే ఇతనే ఫస్ట్ పసిగట్టి మనకి హెల్ప్ చేశాడని చెప్పడం. మొన్న దిస్ వీకెండ్ ఒక వ్యక్తి ఆగిపోయింది, ఆయన చూస్తేనేమో కిందికి వెళ్ళి చూస్తే అక్కడ పట్టాల డిస్టర్బెన్స్ వచ్చిందని అతనికి రివార్డ్. అంటే మీరు జస్ట్ ఆ పార్ట్ ఉన్నా కూడా మీరు ఎనీబడి ఐమ్ టెలింగ్ యూ ఇఫ్ యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో లైక్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ ఆర్ హైలైటెడ్ ఇన్ ఎ పాజిటివ్ వే. అది ఒకప్పుడు నెగటివ్ ఫార్మాట్ ఉండింది, దట్స్ ఓకే. ఇప్పుడు అది లేదు. నేనేమంటానండి, ఇప్పుడు మాస్ ఎమర్జెన్సీలో మాట్లాడుకుంటున్నప్పుడు ఒకటి ఏదైనా ప్రమాదం జరిగింది, అటువైపుగా కార్లు వేసుకెళ్తున్న పెద్ద మనుషులు ఎవరో ఉన్నారు, వాళ్ళల్లో మీరు ఇందాక అన్నట్టు రెడ్ గ్రీన్ ఎల్లో కేటగిరీ, అంటే రెడ్ ఎల్లో గ్రీన్ కేటగిరీలో గ్రీన్ కేటగిరీ పీపుల్కి నాకు తెలిసి అంబులెన్స్ అక్కర్లేదు. అలాంటప్పుడు ఆ మాస్ ఎమర్జెన్సీలో నుంచి వాళ్ళ గ్రీన్ కేటగిరీ పీపుల్ని కనుక నేను ఐడెంటిఫై చేశాను అని అనుకుందాం, నా కారులో 4 పడతారని అనుకుందాం. సో యాజ్ ఏ హ్యుమానిటీ గ్రౌండ్స్ నేను ఆ 4 కనుక తీసుకుని నా కారులోనే ఎక్కించుకుని నేను మీ హాస్పిటల్కి తీసుకొస్తే
నన్ను ఏ విధమైన క్వశ్చన్లు అడుగుతారు మీరు? నేను ఏ విధమైన క్వశ్చన్, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ బిహైండ్ దిస్ మాస్లో అనుకోండి, గొడవలలో అనుకోనివ్వండి, యాక్సిడెంట్లో అనుకోండి, హెల్ప్ చేయడానికి వస్తే కూడా నన్ను ఎంతవరకు బ్లేమ్ చేస్తారు. అంతే కదా, నా మీద ఏమన్నా మళ్ళీ రేపు Yes, sir. నేనేదో హ్యుమానిటీ గ్రౌండ్స్కి వెళ్ళి చేద్దాం అనుకుంటే మీరు ఏదో చేద్దాం అనుకుంటే పోలీస్ స్టేషన్కి రండి, లేకపోతే హాస్పిటల్కి రండి, లేదా మీ హాస్పిటల్ వాళ్ళు మీరు సిగ్నేచర్ పెట్టండి, లేదంటే వాళ్ళు డబ్బులు కట్టకపోతే మీరు కట్టాలి, ఇలాంటి అన్నప్పుడు నేను ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఒకప్పుడు అంటే ఈ సినారియో భయపడే సినారియోస్ ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన సినారియోని మీరు నలుగురిని తీసుకొని వచ్చారు. అవును. ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ ద డాక్టర్, ఇందాక మీకు చెప్పిన సినారియో, ఇందాక ఎప్పుడన్నా అసలు వాళ్ళకి ఏం జరిగింది నాకు తెలియాలి. ఓకే, యూ విల్ నరేట్, నేను అక్కడ ఉన్నా, ఐఎమ్ జస్ట్ పాసింగ్ బై, సో అండ్ సో వెళ్తున్నా, నేను చూసా, వీళ్ళకేం పెద్దగా అనిపించలే, నాతో ఎంత అవుతుంది, సరే ఫైనాన్షియల్గా కూడా వీళ్ళకి చిన్న చిన్నది కాబట్టి నేను పెట్టగలుగుతా అనిపించింది, లేదు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అయిపోతుంది, దగ్గరే ఉంది కాబట్టి చిన్న మీరు సార్ట్అవుట్ చేయగలరని మీకు అనిపించి మీరు చేశారు. ఫస్ట్ యూ విల్ విజిట్ హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళని తీసుకొని వచ్చారు, డాక్టర్తో మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ సినారియో ఏమైంది, ఎలాగైంది, క్వశ్చన్ ఆన్సర్ మీరు చెప్తారు, సమ్ XYZ అయింది, ఇది ఇలా అయింది, ఇలా ఉండింది, యువర్ పార్టీస్ టు దిల్ ఎక్స్టెంట్. తర్వాత నేను మీతో మాడతాను, ఓకే మీరు తీసుకొని వచ్చారు, ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఎందుకు అంటే నేను ఏం ట్రీట్ చేయాలన్నా, నేను ఏం చేయాలన్నా మిమ్మల్ని పర్మిషన్ అడగాలి. మిమ్మల్ని అంటే మీకు సంబంధం లేదు వాళ్ళతో తెలీదు, పర్మిషన్ నాకు కావాలి. బికాస్ యాజ్ ఎ హ్యూమన్ రైట్ వాడికి మనం చెప్పాలి, నేను నీకు ఇంజెక్షన్ ఇవ్వబోతున్నాను, నేను నీకు ఇది చేస్తా, నేను నీకు డ్రెస్సింగ్ చేస్తాను, నీకు ఓకేనా. సమ్ పీపుల్ దే డోంట్ యాక్సెప్ట్, నాకేమొద్దు, నేను మంచిగానే ఉన్నా, నేను పోతా అని అంటారు. మీరు తీసుకొని వచ్చాక కూడా మీతో గొడవ, నాతో గొడవ, నాకెందుకు అంటారు, ఎందుకు నాకు ఎందుకు తెచ్చిన వీడికి, అలాంటి సినారియోస్ కూడా ల్యాండ్ అవ్వచ్చు. సో పోలీస్ మీరు అన్నట్టు ఆ సినారియోలో మీరు ఎంత రిస్క్లో ఉన్నారు, బేసిక్ హిస్టరీ మీరు చెప్తారు, నాకు సంబంధం లేదని, వి విల్ రైట్ బ్రాడ్ బై అన్నోన్ పర్సన్. మీకు ఒక ముక్క చెప్తాము ఏమనికి, మేబీ ఇది గనక ఆబ్వియస్లీ మీరు అన్నట్టు మాస్ అయితే దిస్ విల్ బి ఇన్ టీవీ, దిస్ విల్ బి ఇన్ సోషల్ మీడియా, ఎవ్రీవేర్. అలాంటి సినారియోలో ఆ పర్సన్ మీరు అక్కడ ఎలాంటి సినారియోలో చూశారు, మీరు నా దగ్గర తెచ్చిన తర్వాత ఆయన వేరేలాగా ఉండొచ్చు, ఇంకొంచెం బ్యాడ్ అవ్వచ్చు, ఇంకొంచెం గుడ్ అవ్వచ్చు, లేదా చనిపోవచ్చు, మనకు తెలియదు కదా. అక్కడ వచ్చి అక్కడ మనం ఏవైతే గ్రీన్ కేటగిరీలో ఉన్నాడో నేను తీసుకొచ్చి కార్లో కూర్చొని ఆడే వచ్చి కూర్చొని ఉండొచ్చు, నేను తీసుకెళ్లే వరకు బాగానే ఉండొచ్చు, అక్కడికి తీసుకెళ్ళాక అనివార్య ఏదో కారణాల వల్ల అన్ఈజీలో అయ్యిండొచ్చు, అన్ఈజీ ల్యాండ్ అయింది. ఆ సినారియోలో యూ ఆర్ ఆల్మోస్ట్ 2 సినారియోస్. ఇప్పుడు ఉన్న జోనల్ ప్రకారం యు ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద సేఫ్ జోన్, ప్రొవైడెడ్ మీరు జరిగిన హిస్టరీ అండ్ సరౌండింగ్ మీ ఒక్కరిదే ఆల్రెడీ మీ ఒక్కరిదే కన్సిడర్ చేయరు, చుట్టుపక్కల మీతో పాటు ఎస్ ఓకే ఠీకే మీతో పాటు అదర్ కేసెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, దట్స్ ఎ సెకండ్ స్టోరీ. మీరు చెప్పారు, మీకు మేము కూడా ఇంటిమేట్ చేస్తాం, కేసు ఒకవేళ నీట్గా ఉంది, సేఫ్ చోటా మోటా అయింది, విల్ ఇన్ఫార్మ్ యూ, ఇలా అయింది, దిస్ కేస్ విల్ రిజిస్టర్, వి విల్ రిజిస్టర్ దిస్ కేసెస్. MLC అని ఒకటి ఉంటుంది, మెడికో లీగల్ డాక్యుమెంటేషన్ అంటాము. దాంట్లో ఏ పర్సన్కి ఏమేమైంది, ఎక్కడైంది, అందులో 2 ఉంటాయి, గ్రీవియస్ సింపుల్ అని. సింపుల్ అంటే మనం అనుకున్నది, గ్రీవియస్ అంటే డేంజర్ ఇంజురీ అనుకుందాం. మీకు తెచ్చిన వాళ్ళు డేంజర్ ఇంజురీ కూడా వచ్చు, మీకే తెలియదు తెచ్చేసారు. సో ఇలాంటప్పుడు 1 కాల్ మేబీ మే నాట్ బి, ఒకవేళ వాళ్ళే ఒప్పుకొని వాళ్ళ సెటిల్మెంట్ అయింది, ఓకే తీసుకొని వెళ్ళిపోయారు, ఓకే సంబడి హ్యాస్ హెల్ప్డ్ మీ అని, పేషెంట్ బాగున్నాడు ఓకే అని అనుకుంటే ఓకే, దట్స్ అ గుడ్ టు యూ, గుడ్ టు హిమ్. సెకండ్ సినారియో వాడు తెలీదు, సమ్ కేసు చేద్దాం ఏదో అని అనుకున్నారు సినారియోలో, యూ మే గెట్ అ కాల్ ఫ్రమ్ ద పోలీస్ పీపుల్, యూ విల్ విట్నెస్ ఇట్, అండ్ మీరు వెళ్ళాలా వద్దా అన్నది సెకండ్ క్వశ్చన్. మీకు నాకు పిలుస్తున్నాడు, నేను లేపకపోతే లేపితే, ఇఫ్ యూ రియలీ బిజీ యూ విల్ అడ్రస్ యువర్ ప్రాబ్లమ్, ఓకే. వెళ్తే అక్కడ మీకేమేమి ఉంటుంది అవి అనాలి కూడా భయం, యూ విల్ స్ట్రేట్ అవే ఆల్ ద టైమ్, యూ విల్ స్ట్రేట్ అవే టెల్ ద ట్రూత్ అవుట్ ఆఫ్ ఇట్, యూ విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్. బికాజ్ మాకు కూడా మీకు తెచ్చుకొని వచ్చి మీరు ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు. ఇప్పుడు నా జర్నీ పేషెంట్స్తో ఉంటుంది, వాళ్ళు ఇప్పుడు నిజం చెప్పకపోవచ్చు, కొంచెం సేపు అయిన తర్వాతను. 4 ఉన్నారు, 4లో ఎవరో ఒకరు, సరే 4 చెప్పలేదు, చుట్టుపక్కల జరిగిన వాళ్ళు సంథింగ్ విల్ కమ్ టు నో, దెన్ వీల్ కమ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ యూ. ఇఫ్ వాట్ మీరు చెప్పింది నిజమై నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైతే అప్పుడు ఐ విల్ కమ్ ఇన్ సపోర్ట్ విత్ యూ. సెకండ్ సినారియో మీరు ఎక్కడ రిస్క్లో ఉంటుంటే మీ గ్రూప్ ఒకరు ఎవరో ఉంది, ఒకరిని కొడదామని ఫిక్స్ చేసి సమ్ అసాల్ట్ ఆర్ సమ్ యూ వాంట్ టు హార్మ్ దెమ్ అనుకుందాం,
మీరు చేశారు, బట్ యూ ప్రొజెక్టెడ్ ఇట్ యాజ్, అంటే మీరు చేయించారని తెలియదు ఏం తెలియదు, డిఫరెంట్గా తీసుకెళ్ళారు. యూ ప్రొజెక్టెడ్ ఇట్ యాజ్. మీరు ఎలా చెప్పారంటే కి నేను కాదు, అది అక్కడ పడిపోయి ఉన్నారు అని మీరు ప్రొజెక్ట్ చేశారు అనుకుందాం. మీరు సేఫ్గా ఉండడానికి డిఫరెంట్ మీరే చేసి మీరే తీసుకొని వచ్చారు. అలాంటప్పుడు దే విల్ టెల్ మీ డిఫరెంట్ స్టోరీ, యూ విల్ టెల్, ఇక్కడ మ్యాచ్ అవ్వదు. నేను అలాంటి సినారియో కాదు నేను చెప్పింది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మెజారిటీ అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ హ్యుమానిటీ గ్రౌండ్స్ అనేటటువంటి సహజంగా ఉంటుంది. సో మనకు సంబంధం లేని వ్యక్తి కూడా ఏదో జరిగింది అని అంటే కనుక మనం ఎక్కడో ఒకడ అది భయం ఉండేది ఒకప్పుడు. నౌ దెర్ ఈస్ నో పాయింట్ ఆఫ్ ఎనీ ఫియర్. మీకు ఏమి కేసు రావు, మీకు ఫోన్లు రావు, నథింగ్. ఒకవేళ వచ్చినా యూ క్యాన్ ఆన్సర్, యూ క్యాన్ టాక్, యూ వోంట్ బి సూయిడ్. మీ దగ్గర ఫైన్ కానివ్వండి, మీరే చేసిర్రు, మీరే రావాలి, మీరే అని అలాంటి ఒకప్పుడు ఈ భయాలు చాలా ఉండింది. అదే నేను చెప్తున్నాను, ఒకప్పుడు భయాలు ఉండేవి, ఇప్పుడు వీటికి రివార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి రిస్క్ ఏమీ లేదు, ఇప్పుడు వీటికి రివార్డ్స్ ఉన్నాయి. 2 sides నుంచి రివార్డ్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సమ్ 3 sides నుంచి. పేషెంట్ ఒకవేళ మీరు తెచ్చిన థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని ఫస్ట్ ఆన్ స్పాట్ ఫ్రమ్ దెమ్ సైడ్. నాకు ఓకే అనిపించింది, మీరు నిజంగా సేవ్ చేశారు, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు X% అని. నేను ఇది హాస్పిటల్, ఇది మార్కెట్లో గనక వెళ్తే మేబీ ఫ్రమ్ ద లోకల్ సపోర్ట్, గవర్నమెంట్ సపోర్ట్, ఎనీథింగ్ ఫ్రమ్ ద నేషనల్ మీడియా ఆల్సో. సో ఒకప్పుడు నార్మల్గా భయపడే సినారియోస్ నుంచి నౌ ఫ్రమ్ ఫియర్ టు రివార్డ్. అంటే ఇటువంటి ఈ సందర్భంలో యాక్చువల్గా మీకు వచ్చేటటువంటి ఎమర్జెన్సీ కేసుల్లో అన్నోన్ పీపుల్ మీ దగ్గరికి తీసుకొచ్చి అతని లైఫ్ సేవ్ అయిన సందర్భాలు ఎన్ని ఉంటాయి? ఇప్పట్లో చూసేవాళ్ళు. ఇప్పట్లో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక డిస్కస్ చేసి మోస్ట్ కామన్ బైక్సే అనుకుంటాం. బైక్ మీద 2 persons మాత్రమే ఉంటారు, పడితే ఇద్దరికి ఇంజురీ అవుతుంది. ఇతను తీసుకురాలేడు, అతను తీసుకురాలేడు, ఎవరు తీసుకొస్తారు? ఆబ్వియస్లీ థర్డ్ పర్సన్ తీసుకొని వస్తాడు. నేను పోతున్నా, అతన్ని చూశాను, హీ హస్ ఫాల్ డౌన్ దేర్, ఐ బ్రాట్ హిమ్ హియర్ అంటాడు. నౌ దే విల్ బికమ్ ఫ్రెండ్స్, థర్డ్ పర్సన్ ఆల్సో బికమ్ ఫ్రెండ్స్ విత్ దీస్ 2. మంచిగా అయిపోయి వాళ్ళు మన హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత నేనే చెప్తా కరెక్ట్ టైం తెచ్చారు, లేదంటే ప్రాబ్లం అయ్యేది నేను చెప్తా. ఫస్ట్ పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు పేషెంట్ విల్ టెల్. నౌ థర్డ్ పర్సన్, మనం అనుకున్నట్టు మేడం ఒక పర్సన్ వచ్చి ఉండే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి సెట్ అయింది, అంతా సరిపోయింది. వీ విల్ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్స్ ఆల్సో. ఓకే, ఎందుకని నేను అడుగుతున్నానంటే ఈ సందర్భంలో యాక్చువల్గా మా Prime9 హెల్త్ సో ఎవ్రీ ఇయర్ కూడా డాక్టర్ ఎక్సలెన్సీ అవార్డు ఇవ్వటం అనేటువంటిది మాకు ఒక ఆనవాయితీ, అట్లా ఇస్తూ ఉంటాం. సో ఇటువంటి అంటే మన July 1st జరిగేటటువంటి ఈ యొక్క డాక్టర్స్ డే రోజున అతను కూడా ఒక డాక్టర్ లాగానే, ఎందుకంటే అతను రైట్ టైంలో మీరు ఇందాక అన్నట్టు రైట్ ప్లేస్కి తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ని సేవ్ చేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ వీళ్ళ డేటాను కనుక మీరు హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళందరూ కనుక మాకు ఇవ్వగలిగితే ఆ రోజున వాళ్ళందరినీ మనం సత్కరించుకోవాలి నిజంగా. ఎందుకంటే ఇలాంటి పీపుల్ కనుక మనం తీసుకుని వాళ్ళు ఇన్స్పిరేషన్ గా ఉంటారు, ఇంకా చాలా మంది దే విల్ గెట్ ఫాల్ ఫర్ హిమ్. అంతే కదండి, భయం అనేది పోతుంది. రెండోది ఏమవుతుందంటే నేను హెల్ప్ చేయబట్టి ఇప్పుడు నేషనల్ మీడియా అక్కర్లేదు సార్, మన 2 తెలుగు స్టేట్స్లో మేము అతన్ని పరిచయం చేయగలిగితే ఇది లైఫ్ టైం మోర్ దెన్ ఎనఫ్. అతన్ని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ దీస్ డేస్ వన్ స్మాల్ మెసేజ్ ఇన్ ఏ పాజిటివ్ వే విల్ రీచ్ బూమ్. మీరు మెడిస్టార్ నుంచి స్టార్ట్ చేయండి సార్. మీరు నెక్స్ట్ ఇయర్కి మన జూలై 1st కల్లా మీరు ఒక డేటాబేస్ రెడీ చేసి కనుక మాకు ఇవ్వగలిగితే అదే డాక్టర్స్ డే రోజున వాళ్ళందరినీ యంగ్స్టార్ ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిచి మనం ఈ స్టూడియోలో మనం ఘనంగా డాక్టర్లతో పాటు వాళ్ళని కూడా మనం సత్కరించేస్తే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. మోటివేషన్ పీపుల్లో కనుక మోటివేషన్ ఉంటుంది, చాలా మోటివేషన్. బికాస్ వాళ్ళు ఎట్లా తీసుకున్నారు, ఫస్ట్ వాళ్ళకి ఏమనిపించింది, తర్వాత వాళ్ళకి మార్కెట్లో రెస్పాన్స్ చూస్తే ఎలా ఉంది, నేను కూడా ఇట్లా భయపడి ఉండే కానీ నేను చేశాను, కానీ ఇప్పుడు బాగుంది, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు అని ఒక పాజిటివ్ రెస్పాన్స్ అతని నోటి ద్వారా అతను చెప్తాడు. కాబట్టి ఇట్ విల్ బి గుడ్. మీరు మా కనుక అంటే హాస్పిటల్ మేనేజ్మెంట్ కనుక మాకు ఇలాంటి డేటా ఇవ్వగలిగితే దీన్ని ఒక మంచి డాక్టర్స్ డే రోజున మంచి సెలబ్రేషన్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో ఫంక్షన్స్కి వెళ్తున్నాం, లక్షల కోట్లు ఖర్చు పెట్టి కూడా చేస్తూ ఉన్నారు. అట్లాంటి దానికంటే కానీ ఇలాంటి వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈజ్ నథింగ్ బట్ డాక్టర్. ఒక ప్రాణాన్ని నిలిపాడు అని అంటే అతను కూడా డాక్టర్తో సమానమే. సో అటువంటి వారిని సన్మానించుకోవటం అని అంటే వాళ్ళని చూసి ఇంకొక 10 మంది తయారయ్యారంటే కనుక చాలామంది ఈ యొక్క ప్రాణాలను నిలిపిన వాళ్ళు అవుతారు
అనేది మా ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ మాస్ యాక్సిడెంట్ కేటగిరీలో ఎప్పుడైతే మనం రెడ్, ఎల్లో, గ్రీన్ కేటగిరీలో చేసామో, గ్రీన్ కేటగిరీలో వాళ్ళని అయితే కనుక కామన్ మ్యాన్ కూడా సేవ్ చేయొచ్చు ఒకవేళ చూస్తే కనుక. మీరు చెప్పినట్టుగా వాళ్ళ మీద ఎటువంటి పోలీస్ కేసులు కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ పాజిటివ్ వేలోనే రీచ్ అవుతారు వాళ్ళు. ఎల్లో కేటగిరీలో గనక మనం ఉన్నప్పుడు ఏంటంటే ఎల్లో కేటగిరీ వాళ్ళని కూడా తీసుకురావచ్చు, బట్ దే మే రిక్వైర్డ్ అంబులెన్స్. ఎందుకంటే మీకు హాఫ్ అన్ అవర్ టైం అంటున్నారు కాబట్టి. ఎస్, రిక్వైర్డ్ అంబులెన్స్ అండ్ సమ్ బేసిక్ స్కిల్స్. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే సమ్ బేసిక్ స్కిల్స్ ఆల్సో. సో ఆ బేసిక్ స్కిల్స్ కూడా ఈ సందర్భంలో నేనేం చెప్తున్నానంటే, ఒక వ్యక్తిని గనక, ఒక ఎమర్జెన్సీలో ఉన్న వ్యక్తిని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేస్తే ఏమవుతుంది, ఈ పేషెంట్ కనుక బతికిపోయాడు, చక్కగా ఉన్నాడు అని అనుకుంటే వాళ్ళల్లో మనం తీసుకెళ్ళినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. తీసుకెళ్ళే టైము తక్కువ ఉండి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ డాక్టర్ కనుక ఈ యొక్క డిలే వల్ల కనుక ఆయన కాపాడలేకపోతే మనకి అవగాహన లేకుండా డాక్టర్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు చాలామంది. మేము టైంకి తీసుకొచ్చాము, మీరు కాపాడలేకపోయారు, లేకపోతే మీ హాస్పిటల్ వల్ల ఎలా జరిగింది అదని ఇదని మాట్లాడుతూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ జరిగేటటువంటి దాంట్లో ఇటువంటి అంటే డాక్టర్ని బ్లేమ్ చేయకుండా ఉండాలి అని అంటే మనకి ప్రతి ఒక్కళ్ళకి ఒక బేసిక్ అవగాహన అనేటటువంటి ఉంటే కనుక మనం అక్కడ తీసుకునే జాగ్రత్త అనేటువంటిది తీసుకోవచ్చు. ఎందుకంటే డాక్టర్ వల్ల చనిపోయాడని కాదు, మీరు పేషెంట్ని ఇన్ టైంలో తీసుకెళ్ళకపోయినా ప్రాబ్లమే, లేదా అవగాహన లేనటువంటి వ్యక్తులు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయటం వల్ల కూడా ప్రమాదమే. సో కాబట్టి అంబులెన్స్ వచ్చే లోపు కనుక ఎవరో తెలిసి తెలియక అతన్ని ఫస్ట్ ఎయిడ్ చేయటమో, లేకపోతే యువతల నుంచి అవతలకు జరపటమో ఏదో చేయటం వల్ల కూడా ప్రమాదాన్ని పెంచే వాళ్ళే అవుతూ ఉంటారు. డాక్టరు ఎప్పుడైనా సరే అక్కడ ఆయన దగ్గరికి వెళ్తే ఒక డాక్టర్కి ఒక ఈగో ఉంటుంది. నా దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్ని నేను సంతోషంగా బయటికి పంపించాలి అనే ఒక ఈగో అయితే ఆ డాక్టర్కి ఉంటుందని నాకు తెలుసు. అంతేగాని నా దగ్గరికి వచ్చినటువంటి ట్రీట్మెంట్కి వచ్చినటువంటి ఎవ్వరూ కూడా అన్హ్యాపీగా వెళ్ళకూడదు, లేకపోతే చనిపోకూడదు అనేటటువంటి తపనతోనే వాళ్ళు ఎంతసేపు వైద్యంలో నిమగ్నమై ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి దగ్గరికి వెళ్ళినటువంటి పేషెంట్ని వాళ్ళు ఒక ఫ్యామిలీ మెంబర్గానే ట్రీట్ చేస్తూ ఉంటారు. అంత జాగ్రత్తగా చూస్తూ వేరే వాళ్ళ డాక్టర్స్ని కోఆర్డినేట్ చేస్తూ ఏమైనా సరే మన హాస్పిటల్స్ ఆ డెత్ రేట్ అనేది ఉండకూడదు. వాళ్ళ క్రైటీరియా ఏంటి? ఇప్పుడు ఒక సక్సెస్ రేట్ అని అంటే ఏంటంటే హాస్పిటల్ సక్సెస్ రేట్ ఏ విధంగా కన్సిడర్ చేసుకుంటాం మనం? నంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు, ఎంతమంది హ్యాపీ పేషెంట్స్ బయటకు వచ్చారు అనేది ఇంపార్టెంట్. అదే మీ సక్సెస్ రేట్. సో కాబట్టి మనం ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయటం అనేటటువంటిది సబబు కాదు. అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకుని పేషెంట్ కండిషన్ ఏంటి, ఏం జరిగింది అనేటువంటిది మనం అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు బతికించాలి అనేటటువంటి తాపత్రయంలోనే ఉంటారు. కాబట్టి డాక్టర్ని బ్లేమ్ చేయొద్దు. మన సంస్థలో ఉన్నటువంటి సిస్టంలో ఉన్నటువంటి మార్పు కోసం ప్రయత్నించాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చుట్టూ చూసేటటువంటి వ్యక్తులకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి, మనం తీసుకోవాలి, అట్లాగే అందరూ తీసుకోవాలని చెప్పాలి. అట్లాగే నేను చాలాసార్లు ఈ సందర్భంలో చెప్తున్నది ఏంటంటే, అంబులెన్స్ గనక రోడ్డు మీద గనక సైరన్తో వస్తుంది అని అంటే మీరు ఇవ్వాల్సిందే, లేకపోతే చేతులారా అతన్ని చంపిన వాళ్ళం మనమే అవుతాము. ఆ పాపం మనకొద్దు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అటువంటి ఒక సిస్టమేటిక్ పాత్ అనేటువంటిది అంబులెన్స్కి లేదు. కాబట్టి ఇప్పుడు బాధ్యత మన చేతుల్లో ఉంది. మనం అందరం మన బాధను తెలుసుకుని కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుని ఒక సపరేట్ పాత్ వేస్తే కనుక చాలా ప్రాణాలను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. లేదు అని అంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సినారీలో అది మన చేతిలో ఉంది. మన బాధ్యతగా తీసుకుని అంబులెన్స్కి ఇవ్వండి. దయచేసి అంబులెన్స్కి ఇస్తారని కోరుకుంటూ మీ డాక్టర్ కిషోర్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా? మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా? మీ అనారోగ్యాలను సహజసిద్ధంగా తగ్గించుకోవాలా? మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం, ఆపరేషన్స్ కావాలా? క్యాన్సర్ మొదలుకొని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు, వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి. మెరుగైన వైద్యం, ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం.